క్రీస్తు యేసునందు ఉన్నవాడికి ఏ శిక్షా విధియో లేదు. క్రీస్తు యేసునందు ఉంటే లేదు, నువ్వు బోర్నందు గుట్కాలనందు ఉంటావు, తెల్లారులేస్తే లోకం ఉంటావు, తెల్లారులేస్తే డబ్బునందు ఉంటావు, తెల్లారులేస్తే గొడవనందు ఉంటావు. నువ్వెప్పుడున్నావు క్రీస్తునందు? ఉంటే ఉండదు శిక్ష. ఎప్పుడు సంఘంలో ఉన్నావు? ఎప్పుడు సహోదరులతో ఉన్నావు? ఎప్పుడు సేవలో ఉన్నావు? ఎప్పుడు పనిలో ఉన్నావు? ఎప్పుడు బైబిల్ చదువుకున్నావు? ఎప్పుడు చక్కగా పని జరుగుతుంటే ముందే వచ్చే సంఘంలో కార్యక్రమాలు ఎప్పుడున్నావు? ఎప్పుడూ లేవు. లోకం నందు, ఉద్యోగం నందు, డబ్బు నందు, సంపాదన నందు ఉండి చచ్చిపోయిన తర్వాత మాత్రం పరలోకపు పిలుపు. ఎవరు పిలిచారు? బ్యానర్ వేశారు, కుటుంబం బాధపడుతుంది అని, అంతే. ఇది నరకపు పిలుపు, ఇది పాతాళలోకపు పిలుపు. ఇది కుటుంబం ఆల్రెడీ ఒక వ్యక్తిని పోగొట్టుకుని బాధలో ఉంది కదని ఓదార్చడానికి వేశారు, అంతే. పరలోక పిలుపు. పాస్టర్ గారికి తెలుసు, ప్రసంగం చేస్తున్న పాస్టర్ గారికి లోపల ఉంటుంది, వీడు పోయాడు నరకానికి, చెప్పలేడు పైకి, కుటుంబం బాధలో ఉంది. మీ వాడు ఖచ్చితంగా పోయాడు నరకానికి అంటే పాస్టర్ గారిని కొడతారు, అసలే బాధల్లో ఉన్నారు కదా. ఆ దిగమింగుకొని ఆయన మరి బాప్తీసం తీసుకున్నాడు కదండి, పరలోకం